ఎస్ నాగార్జున గారు, విశాఖలో భూమాఫియా వీటన్నింటి గురించి చర్చించుకోవడానికంటే ముందు కొన్ని సామెతలు గుర్తుకొస్తున్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే, అంతకుముందేమో శాంతి భద్రతల గురించి మాట్లాడారు, దాని తర్వాత ఏమో పేకాట క్లబ్బుల గురించి మాట్లాడారు, దాని తర్వాత ఏమో లూలుకి భూ సంతర్పణ చేస్తున్నారు, మరీ ఓవర్గా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అని కేబినెట్ భేటీలో మాట్లాడారు. నిన్నటికి నిన్నేమో విశాఖలో భూమాఫియా చెలరేగిపోతోంది అన్నారు. అంటే ఏంటి వీళ్ళిద్దరూ కలిసి నేను కొట్టినట్టు నువ్వు ఏడ్చినట్టు అనే సామెతను గుర్తు చేసేలా నటిస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? మళ్ళీ పైగా యాక్షన్ ఏం తీసుకోరు, మాటల వరకే పరిమితం అవుతున్నారు. సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి నా సోదరుడికి, అదేవిధంగా పెద్దల పాషా గారికి, తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి వీక్షకులుగా అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాండి. సరే, ఈ మధ్య మనం చాలా చిన్నప్పుడు ఒక సినిమా చూసామండి, ఆ ఒక్కటి అడక్కు అని. రాజేంద్ర ప్రసాద్ గారు, రావు గోపాలరావు గారు, మంచి హిట్ సినిమా. అవును. నాకెందుకో ఆ సినిమా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు రావు గోపాలరావు, రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తొస్తున్నారు సార్. ఎందుకంటే ఈయన హోంమంత్రి సరిగ్గా పనిచేయట్లేదు, హోంశాఖ గాని నా దగ్గరే ఉంటే అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటున్నాడు. తరువాత టూరిజం సరిగ్గా పనిచేయట్లేదు, టూరిజం గాని నా చేతుల్లో ఉంటేనా అన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్కటి అడక్కు అంటున్నాడు. ఆ తర్వాత ఈ రోజు ల్యాండ్ రెవెన్యూ అంశాలని తెర మీదకి తెలిసి ఆ శాఖ గురించి అది అని అన్నాను అనుకో, ఆ ఒక్కటి అడక్కు అంటున్నాడు. అసలు ఆ ఒక్కటి అంటే ముఖ్యమంత్రి పదవి అని అర్థం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఏదన్నా మాట్లాడు, నువ్వు సివిల్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడు, లేకపోతే నువ్వు హోంశాఖ గురించి మాట్లాడు, అవసరమైతే లోకేష్ గారికి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ గురించి మాట్లాడు, కానీ ఆ ఒక్కటి మాత్రం అడక్కు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఒక్కటి మాత్రం అడగట్లా. కాబట్టి రావు గోపాలరావు, రాజేంద్ర ప్రసాద్ గారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలందరికీ వినోదం పంచుతుందని అనుకుంటున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా దారిద్ర్యానికి నెట్టేస్తుంది అనేది మాత్రం సుస్పష్టంగా తెలియజేస్తున్నా. ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే పుట్టాడనైతే, ముందుగా ఏవైతే ఆ క్రైమ్ చేసి ఆ ల్యాండ్ క్రైమ్స్ చేసి ల్యాండ్ స్కామ్ చేస్తున్నటువంటి ఆ ఐఏఎస్ అధికారుల పేర్లు ఏంటో చెప్పండి. ఆ కలెక్టర్ల గారి పేర్లు ఎవరో చెప్పండి. ఆ ఆర్డీఓలు, డిఆర్ఓల పేర్లు ఎవరో చెప్పండి. వాళ్ళ పేర్లు చెప్పకుండా మీరు ఊరికే మీరు తలుపు చెక్కతో కొట్టండి, నేను తమలపాకుతో కొడతా అని మీరు మాట్లాడుకోవడం ఎందుకు? అవును కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కాదని అక్కడ ల్యాండ్ ఆక్రమణ చేసింది ఎవరు? భూ ఆక్రమణ చేసింది ఎవరు? ఆ కలెక్టర్ ఎవరు? అనకాపల్లి కలెక్టర్ చేశారా, విశాఖపట్నం కలెక్టర్ చేశారా? లేకపోతే ఇద్దరు ఆర్డీఓలో ఏ ఆర్డీఓ చేశాడు, ఇద్దరు డిఆర్ఓలో ఏ డిఆర్ఓ చేశాడు? ఒకవేళ వాళ్ళు సొంతంగా చేసుకొని మీకు కమిషన్లు ఏదైనా బాధ మీలో ఏమైనా కనపడుతుందా? మీరు తీసుకురండి, వారి మీద చర్యలు తీసుకోండి, వాళ్ళని సస్పెన్షన్ చేయండి, లేకపోతే వాళ్ళ మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చేయండి. మరి ఏమీ చేయకుండా మీరు తప్పట్లు కట్టుకొని మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, మీరే పరీక్షలు రాసి, మీరే మార్కులు వేసుకొని, మేమిద్దరం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, దేశంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చామని మీరు జబ్బలు తెరుచుకొని, మీరు శాలువాలు కప్పుకొని, మీరు ఆశీర్వచనాలు ఇచ్చుకుంటుంటే దాన్ని ఏమనుకుంటారు? భలేగా ఉంది సార్ రాజేంద్ర ప్రసాద్, రావు గోపాలరావు గారు. ఒకవేళ హైదరాబాద్ లో కూడా ఈ ముఠాలు గతంలో ఇలాగే దోచుకున్నాయి, ఇప్పుడు విశాఖ మీద పడ్డాయి అని అంటున్నారు. ఆ ముఠాల పేరు ఎవరో చెప్పలేదు, అధికారులను మీరు క్వశ్చన్ చేస్తున్నారు అధికారులని. అసలు వాళ్ళు ఒకవేళ ఆపాలనుకుంటే వాళ్ళు అందులో భాగస్వాములు అయ్యేది ఒకటి, రెండోది ఆపాలని అనుకున్నా వాళ్ళ చేతిలో ఉందా పరిపాలన? ఏమన్నా అధికారాలు వాళ్ళ చేతిలో ఉన్నాయా? లేదు సార్, ఒకవేళ ఆపాలని చూస్తే ట్రాన్స్ఫర్ అయిపోతారు, అంతే కదా. కానీ నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక మాటను మాత్రం ఏకీభవిస్తాను సార్. ఏమని చెప్తానంటే, హైదరాబాద్ లో చేసినటువంటి అక్రమదారులు విశాఖపట్నంకి వచ్చారు అంటున్నారు కదా. నిజమే సార్, ఎందుకంటే హైదరాబాద్ లో మొన్న కోకాపేటలో తెలంగాణ ప్రభుత్వం భూములని విక్రయానికి పెట్టింది, అంటే టెండర్స్ పాడింది, వేలం పాటేసింది. ఎకరం 157 కోట్ల రూపాయలకి అక్కడ భూములు అమ్ముడుపోయినాయి సార్. అలాంటి
ఆడ 157 కోట్ల రూపాయలు ఎకరం అమ్ముడుపోతున్నటువంటి ఆ భూముల్ని ఇక్కడ 99 పైసలకే ఇస్తున్నారు కాబట్టి ఆ చోరీదారులు, ఆ అక్రమదారులు, ఆ ల్యాండ్ లిటిగెంట్లు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సకల విఫల శాఖ మంత్రి నారా లోకేష్ గారు అని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నాడేమో అనేటువంటి అనుమానం వాళ్ళకు కలుగుతుంది. ఎందుకు మేము చెబుతున్నామంటే సార్ మీరు ఇంకోటి కూడా మీరు అన్నట్టుగా 150 కోట్లు ఎకరా పోయింది కదా అక్కడ, ఇక్కడేమో 99 పైసలకే 27 ఎకరాలు ఒక రహేజా విషయమే తీసుకున్నా అంత రాసిచ్చేశారు కదా. 3 మెడికల్ కాలేజీలు వస్తాయి సార్ వేలం వేస్తుంటే. రహేజాకి ఇవ్వడం కంటే వేలం వేస్తుంటే 3 మెడికల్ కాలేజీల డబ్బు అదే సార్ మీరు రహేజా దాకే ఉన్నారు. రహేజాలు, హెరిటేజాలు, బజాజ్లు, బకింగ్హామ్లు చాలా ఉన్నాయి. అన్ని లైన్ గా చెప్తా వీళ్ళు చేసినటువంటి పథకాన్ని. మీరు లిఫ్ట్ ఇరిగేషన్ అనే పదం విన్నారు కదా సార్. అవును, నీళ్ల ఎత్తిపోతల పథకాలు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్ల ఎత్తిపోతల పథకం బదులు లోకేష్ గారి ఆధ్వర్యంలో నిధుల ఎత్తిపోత పథకం అనేది కొత్తగా ఒకటి తయారు చేశారు. దాని పేరు కూడా వాళ్ళు బాగా ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని పేరు పెట్టారు. దీని షార్ట్ కట్ పదం వచ్చి లిఫ్ట్. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ లిఫ్ట్ 4.0 2024-29 దాకా ఈ లిఫ్ట్ ఉంటుందని ఒక పాలసీ తీసుకొచ్చారు. ఈ పాలసీలో పాపం వాళ్ళు ఏం చెప్పారంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా 4.1 పేజ్ నెంబర్ 8 అనుకుంటా. దీంట్లో ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుమారు అంటే ఎగ్జాంపుల్ ఒక ఎకరం పొలం మీకు ఇస్తే ఆ ఎకరం పొలంలో ఒక 20% ల్యాండ్ ని మీరు కొనుక్కోండి. 20% ల్యాండ్ ని మీరు నామినల్ రేటుకి కొనుక్కోండి. మీరు 20% భూమి కానీ మీరు కొనుక్కుంటే మేము 80% భూమి మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం. మీరు ఈ 100% భూమిలో ఒక 50% భూమిలో మీరు ఐటీ సెజ్లు, ఐటీ పార్కులు కట్టి మీరు ఎలిజిబుల్ ఉన్నటువంటి ఐటీ సంస్థలకు అమ్మేసేయండి. మిగతా 50% భూమిలో మీకు నచ్చినటువంటి రియల్ ఎస్టేట్ నిర్మాణం, మీ బుద్ధికి నచ్చినట్టు మీ వ్యాపార కలాపాలు మీరు చేసుకోండి అని చెప్పింది. ఇది 4.1 సబ్సెక్షన్ జీలో వాళ్ళు పెట్టింది. సరే, ఇంతవరకు కూడా బానే ఉంది. దాంతోపాటు మీకు నామినల్ రేటుతో 20% ల్యాండ్ కొనుక్కోమని చెప్పారు కదా. ఆ నామినల్ ప్రైస్ ఏందయ్యా అని చదివితే సెక్షన్ 7 సబ్సెక్షన్ లెవెల్లో నామినల్ ప్రైస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 99 పైసా అని రాశారు సార్. పాపం ఈ ఉత్తర్వులు ఇచ్చింది భాస్కర్ కాటమనేని ఐఏఎస్ గారు, సెక్రటరీ టు ద గవర్నమెంట్. ఎంత బ్రహ్మాండంగా ఇచ్చారు మా భాస్కర్ గారు. అవును, 90 అంటే మీరు ఎకరంలో 20 సెంట్ల భూమి మీరు 99 పైసలకు కొనుక్కుంటే ఎకరం మీకు ఫ్రీగా ఇస్తాం. దాంట్లో అరెకరం మీరు ఐటీ పార్కులు కట్టుకున్నా మిగతా అరెకరం మీ సొంత వ్యవహారాలకు వాడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిధుల ఎత్తిపోత పథకంలో భాగంగా ఐఏఎస్ భాస్కర్ కాటమనేని గారు నారా లోకేష్ గారి సుజల స్రవంతి పథకంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇవి. ఈ ఉత్తర్వులు బేస్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంది, ఆ అనుమానం మీరు తీర్చాలి. ఈ లిఫ్ట్ ఏదైతే చెప్పారో ఎత్తిపోతల పథకం అంటున్నారు కదా మీరు, అన్ని కంపెనీలకు ఇదే పాలసీ వర్తిస్తుందా? మనకి ఇష్టం వచ్చినటువంటి కంపెనీలకే ఈ పాలసీ వర్తిస్తుందా? అంటే పాషా గారు అయితే ఇనెలిజిబుల్, ఆయన సామాజిక వర్గం క్రోనిక్ క్యాపిటలిస్ట్ కాబట్టి ఆయన ఎలిజిబుల్. ఇంకా మీరు ఎలిజిబుల్లే, మీకు కూడా లేదు. పసుపులేటి ఈశ్వర్ గారు అంటే అసలు మిమ్మల్ని బ్లాకింగ్, నాగార్జున యాదవ్ అంటే అసలు ఛాన్సే లేదు. రేగడి లక్ష్మీనారాయణ గారు అక్కడ ప్రాంతం వాడేది కాబట్టి అసలు ఆయనకు కూడా బ్లాక్ లేదు. ఇవన్నీ ఓన్లీ స్పెషల్ పర్పస్ వెహికల్. భాస్కర్ కాటమనేని గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అవకాశం ఉంటే 20% పాలసీను వచ్చిన తర్వాత అన్ని కంపెనీలకు అన్ని కంపెనీలకు ఆ పాలసీ వర్తిస్తుంది. 99 పైసాకి మనం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎందుకు వచ్చింది సార్? అందరికి రావాలి కదా, అన్ని ఐటీ కంపెనీలకే ఇవ్వాలి కదా. లేదు, అది మీకు ఎవరు చంద్రబాబు నాయుడు కొరకు, చంద్రబాబు నాయుడు వలన, చంద్రబాబు నాయుడు
కోసం చంద్రబాబు నాయుడు ద్వారా మీరు ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తుంటే దానికి వచ్చింది, దానికి ఒక సరే, ఈ పాలసీ క్వశ్చన్ నాది రావాలి కాదు కదా. సార్. అందుకే నాది కాదు. చెప్తాను సార్, నిన్న రావు గోపాలరావు గారు నిన్న హైకోర్టు ప్రశ్నించింది, అసలు అన్నింటికీ ఇదే పాలసీనా, మీరు ఈ పాలసీ పెడితే మీ ముందుకు వచ్చిన కంపెనీలు ఏంటి, లిస్ట్ ఏంటి అని అడిగిందన్న. అదే సార్, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి సార్. ఇది సత్వా డెవలపర్స్ కి సంబంధించి జీవో రొటీన్ నెంబర్ 27 ఆగస్టు 1, 2025 ఇచ్చినటువంటి జీవో. ఈ జీవో ప్రకారం ఏం చెప్పారంటే మధురవాడ హిల్ నెంబర్ 4 లో 30 ఎకరాల ల్యాండ్ ని ఎకరం 1.5 ఇస్తున్నట్లు వాళ్ళు ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోతో పాటు మళ్ళీ ఇంకో జీవో మెయిన్ సెక్రటరియట్ నెంబర్ 250 డిసెంబర్ 13. అంటే ఆ 1.5 కూడా వీళ్ళు డబ్బులు కట్టట్లేదు, దానికి కూడా టైం ఎక్స్టెన్షన్ అని గుడివాడ అమర్నాథ్ గారికో పేరునాన్ గారికో నేను కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతా, ఈ మధురవాడలో మాకు కూడా ఒక 30 ఎకరాలు ఇవ్వమనండి సార్. ఎకరం 1.5 crore కి మేము కూడా తీసుకుంటాం, మంచి కంపెనీ పెడతాం. ఎందుకు మా గుడివాడ అమర్నాథ్ గారో పేరునాన్ గారో తలసిల్ రఘురాం గారో ఎవరికో వాళ్ళకి కూడా చెప్తాం, వాళ్ళకి సంబంధించిన కంపెనీలు ఏమన్నా ఉంటే మేము చాలా ఒరిజినల్ గా అందరికి రిక్రూట్మెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రజలకే మేము కూడా ఇస్తాం ఉద్యోగాలు. మరి మాకు కూడా ఈ లెక్కన ఇచ్చేసేయచ్చు కదా. సత్వా డెవలపర్స్ కి మాకు ఉన్న తేడా అయింది సార్. ఈ బేస్ చేసుకొని ఈ లిఫ్ట్ పాలసీ బేస్ చేసుకొని ఇది జీవో రొటీన్ నెంబర్ 27 దీనికి 30 ఎకరాలు ఇచ్చారు. కపిల్ గ్రూప్ కి సంబంధించి 3,000 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి 45 ఎకరాల భూమి ఇచ్చారు. ఇది ఒక జీవో. ఇంకో జీవో నెంబర్ 7 ఏప్రిల్ 21, 2015 దీనికి ఒక సంస్థకి ఇచ్చారు. దీని తర్వాత అనకాపల్లిలో 102 ఎకరాలు జీవో నెంబర్ 249 ఒక సంస్థకి ఇచ్చారు. మళ్ళీ అదే మధురవాడలో మరో సంస్థకి జీవో నెంబర్ 248 22 ఎకరాలు ఇచ్చారు. తర్వాత రముకా గ్లోబల్ ఎకోవర్క్ అంట, దీనికి 45 ఎకరాలు ఇచ్చారు అనకాపల్లిలో. తర్వాత రహేజా గ్రూప్ దీనికి 27 ఎకరాలు ఇచ్చారు, జీవో నెంబర్ 26. ఇంకొకటి విశ్వనాథ్ స్పోర్ట్స్ సార్ భవానీ ఐలాండ్ ని ఎత్తిపడేశాడు సార్. ఇక్కడ విజయవాడ పక్కన భవానీ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది, ఆ అమ్మవారి ఆలయానికి ఎదురుగా. ఆ గ్రూప్ ని ఆ మొత్తం ఆ ద్వీపాన్ని విశ్వనాథ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ అడ్వెంచర్ థ్రిల్ సిటీ అని దాన్ని ఎత్తేసారు, ఇదొకటి. దాంతో పాటు హర్బర్ పార్క్ అంట లూలు వాళ్ళకి ఇదొకటి ఎత్తేసేసారు అక్టోబర్ 5, 2015. ఇవన్నీ జీవోలు కనపడకుండా ఇచ్చినటువంటి జీవోలు ఎన్ని ఉన్నాయో ఇది కల్పించేటువంటి జీవోలే. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ ఈ రావు గోపాలరావు గారి ఆ ఒక్కటి అడక్కు సినిమా ఇంకా ఈ 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడాల్సి వచ్చింది. అది వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం.